వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు అటు తెలంగాణ రాజకీయాలు కూడా హాట్గా కొనసాగుతున్నాయి. ప్రధానంగా శ్వేతపత్రాల సందడి పూర్తయిపోయిందా ఆంధ్రప్రదేశ్లో అంటే ఆర్థిక పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది అంటూ తేల్చేశారు. శ్వేతపత్రాల ద్వారా ప్రజలకి ఒక సంకేతం ఇచ్చారు, ఒక మెసేజ్. దాని ద్వారా ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలక అంశం. అలాగే అమ్మాయిల మిస్సింగ్ సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి లోక్సభ సాక్షిగా కీలక ఆధారాలు అయితే బయటకు వచ్చినాయి. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పింది లేదంటే ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పని అనుకోవాలా, లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని కేసులు నమోదైనాయి, ఎన్ని కేసులు సాల్వ్ అయినాయి, ఎన్ని కేసులు ట్రేస్ అవుట్ అయినాయి అనే దానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన లెక్కల ఆధారంగా మరొకసారి ఒక చర్చనీయాంశం అయితే ఇంకా వాలంటీర్ల అంశం అయితే అలాగే పెండింగ్లో ఉంది. వాళ్ళని ఉపయోగించుకుంటారా, వాళ్ళని ఉంచుతారా, తీసేస్తారా? 2 నెలల పింఛన్ అయితే పంపిణీ చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక రకంగా నమ్మకం నిలబెట్టుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే మోయలేని భారం కొన్నాళ్ళు మోయాలని ఫిక్స్ అయిపోయారా? కీలక అంశం ఏంటంటే ఈ వారంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక దాదాపు 30 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. వర్గీకరణ కోరుకున్న వాళ్ళందరూ ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వర్గీకరిస్తాయి, దాని ద్వారా ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్టైల్లో. సార్, ముందుగా చూసుకుంటే 2 నెలల పింఛన్ అయితే దిగ్విజయంగా పనిచేశారు. సామాజిక పింఛన్లు బలవంతంగా అన్నకు అనిపిస్తుందా మోయలేని భారం? ఒక పక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూ మొన్న శ్వేతపత్రం విడుదల చేశారు. అయిపోయింది, ఇంకేం లేదు, మొత్తం ఇంకా ఖాళీ అయిపోయింది ఖజానా అని పదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ భారం ఇంకెన్నాళ్ళు మోయాలి, లేదంటే ఇది స్టార్టింగ్ మాత్రమేనా, ఇలా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందా? నోటితో చెప్తా నొసటితో విక్రించే వ్యవహారం. చంద్రబాబు గారు ఇంటి దగ్గర నుంచి డబ్బులు ఎందారు, పవన్ కళ్యాణ్ గారి జేబులోంచి తీసారు. ఇచ్చేది బయటియే కదా, ప్రభుత్వానియే కదా. మోయలేని భారం ఎందుకు అవుతుంది? మోయాల్సిన భారం, మోసి తీరాల్సిన భారం. ఎందుకు అంటే ఇవాళ మనందరం బ్రతుకుతున్నామంటే మన బ్రతుకు ప్రతి ఒక్కళ్ళ దాంట్లో కూడా మరొకళ్ళ పాత్ర ఉంటుంది. ఇవాళ వృద్ధులు ఈ సమాజానికి సంబంధించి ఇవాళ మనం ప్రపంచమంతా వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్న దశలో కూడా భారత్ వైపుకి పెట్టుబడిదారులు ఎందుకు వస్తున్నారయ్యా అంటే ఇక్కడ యువతరం ఉన్నారు. ఎందుకు వచ్చారు యువతరం? ఈ వృద్ధులు కష్టపడి బట్టినే కదా, ఈ వృద్ధులు ఆ పిల్లల్ని కనబట్టినే కదా, వాళ్ళ పిల్లలు మెరుగు చూసుకున్నట్టు బట్టినే కదా, దానివల్లనే ఇక్కడ కంపెనీలు వస్తున్నాయి కదా, దానివల్లనే ఇక్కడికి పెట్టుబడులు రావడం వల్ల నువ్వు వాళ్ళ లక్షల్లో సంపాదిస్తున్నావు కదా, 100,000, 1,000, లక్షల సంపాదిస్తున్నావు కదా. అంటే నీ ప్రతి ఒక్కడి బ్రతుకులో మన పెద్దల పాత్ర ఉంది. మన ఇంటి వాళ్ళే అని కాదు, టోటల్ ఈ సమాజంలో ఉన్న పెద్దల పాత్ర ఉంది. ఒక రకంగా వాళ్ళకి మనం కృతజ్ఞతగా సమర్పించుకుంటున్నటువంటి బాధ్యత అంతే. వృద్ధులకి ఇచ్చే పింఛన్ బిచ్చం కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళ ఆత్మగౌరవానికి మనం ఇచ్చేటటువంటి ఒక చిన్న కృతజ్ఞత అంతే. అది ఇవ్వాలి, అది సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది భారం అనుకుంటే అంతకంటే శాపం మరొకట్లేదు. అప్పుడు ఓ రకంగా నీ కన్న తల్లిదండ్రుల్ని నువ్వు వదిలేసుకున్నట్టే. కాబట్టి ఆ విషయంలో చంద్రబాబు గారు బాధ్యతగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 1,000 రూపాయలు పెంచితే ఈయన స్టార్టింగ్ 1,000 పెంచారు. అది మంచి ఆలోచన, అభినందించాల్సిన. శ్వేతపత్రాల సందడి అయిపోయినట్టేనా? ఆర్థిక శ్వేతపత్రమే మెయిన్ అని అనుకుందా ప్రభుత్వం? అదే చెప్పేసిందా? ఇప్పుడు శ్వేతపత్రం అనేటువంటిది వాస్తవంగా ప్రారంభించింది బ్రిటిష్ వాళ్ళు 102 సంవత్సరాల క్రితం. శ్వేతపత్రం అనే విధానం, శ్వేతపత్రం ఆనాటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఒక అంశానికి సంబంధించి సమగ్రమైన వివరాలు ఇస్తూ ఈ కారణంగా మేము ఏ నిర్ణయం తీసుకుంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నా బిడ్డ ఒక కాలేజీలో అడిగింది, బెంగళూరులో సోన్సో కాలేజీలో చేరుతానని. నేను తనకేం ఎక్స్ప్లెయిన్ చేశాను, అమ్మ నాకు వచ్చే నెల జీతం ఇది, మన దగ్గర వెనకాల ఏమీ ఆస్తులు లేవు, నెలకి ఇదిగో దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఉండటానికి ఎంత ఖర్చు అవుతుంది, తినడానికి ఎంత ఖర్చు అవుతుంది, నా దగ్గర మిగిలింది ఇది. అప్పు చేసి చదివించడం అంటే ఆ తర్వాత తీర్చడానికి మనం చేసేది ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలు కాబట్టి ఏ రోజు గ్యారంటీ ఉంటుందో తెలియదు. కాబట్టి అప్పు చేయకుండా మన సంపాదనలో చదివించగలిగినటువంటిది అయితే నేను ఇది చదివించగలుగుతాను నీకు, ఇది నా శ్వేతపత్రం. అంటే నా దగ్గర ఉన్న వనరు ఇది, నేను ఇది చేయగలను అని చెప్పడం శ్వేతపత్రం. అంతేగాని శ్వేతపత్రం అంటే
తిట్టిపోయడం కాదు, అది చించేయడం కాదు, విమర్శించడం కాదు. శ్వేతపత్రాలన్నీ ఇంతవరకు 5 ఏళ్ల నుండి చంద్రబాబు గారు చెప్పినటువంటి విమర్శలు పేపర్ రూపంగా తీసుకొచ్చినటువంటి అయినాయి. అందులో కూడా అబద్ధాల కోటలు బద్దలైనవి, అబద్ధాల కోటలు కట్టినటువంటి బద్దలైనవి. అందులో ప్రధానమైనటువంటిది అప్పులే. 14 లక్షల కోట్లు అన్నారు, చివరికి 7 లక్షల కోట్లకి తేలినాయి. కార్పొరేషన్ అప్పులు ప్లస్ ఒరిజినల్ అప్పులు కలిపి ఈ రెండు కలిపి 7.5 లక్షల కోట్లు తేలింది. మళ్ళీ ఈయన ఏం చెప్తారు, దాంట్లో పెండింగ్ బిల్లులు కూడా చెప్తున్నారు. పెండింగ్ బిల్లులు అయితే చంద్రబాబు టైంలోనే ఉన్నాయి కదా, 1.5-2 లక్షల కోట్లు. అమరావతికి 43,000 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్ళారు కదా, నరేగా కింద పెట్టిపోయారు కదా ఆయన. అట్లాగే ఆ రోజున ఉన్నటువంటి రాయితీలు పరిశ్రమలకు ఇవ్వకుండా వెళ్ళిపోయారు కదా, ఆరోగ్యశ్రీకి పెట్టి వెళ్ళారు కదా ఆయన. మరి ఎవరున్నా ఆ పెండింగ్ బిల్లులను అప్పని చూపించడం అన్నట్టు మొట్టమొదటిసారి జరిగింది. ఎవరు 5 ఏళ్ళలో ఉండి అన్ని క్లియర్ చేసి ఎవరు ఏ ప్రభుత్వం వెళ్దాం. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, ఈ మధ్యన అర్బన్ యాప్ వాళ్ళు మంగళ షాపులకు సంబంధించి ఇంటికి వచ్చి ఒక ఇదేసి దాని మీద మొత్తం తీసేసి గడ్డం అన్ని చేసేసి అదంతా తీసుకెళ్లిపోతారట. అట్లాగే ఇకపైన చంద్రబాబు గారు చెప్పినటువంటి తరహాలు అంటే, వచ్చేటప్పుడు మొత్తం అప్పులన్నీ వెళ్ళేవాళ్ళు తీర్చేసేసి, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళిపోయే ముందు ఒక 6 నెలల ముందు మొత్తం అప్పులన్నీ తీర్చేసి లాస్ట్ 6 నెలలు ఆ నెల ఖర్చులు ఆ నెల పెట్టుకుని, ఆ తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక అతను మళ్ళీ వస్తా ఎంత ఉందో లెక్కేసుకుని దాంతో కట్టేసుకుని లాస్ట్ 6 నెలల ముందు తీర్చేసి వెళ్ళిపోవాలని చెప్పినట్టు ఉంటుంది. గవర్నమెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. దాంట్లో ఇది డ్రమటైజేషన్. ఫైనల్గా తేలింది ఎంత అంటే 4.5 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి టైంలో అప్పు, అంతకుముందు 2.5 లక్షల కోట్లు. పైన నా కార్పొరేషన్ల లోన్స్ అప్పట్లో 1,00,000 కోట్లు, ఇప్పట్లో 2 లక్షల కోట్లు. సింపుల్ ఇది. టోటల్గా కలిపితే అప్పట్లో మొత్తం కలిపితే 5 లక్షల కోట్లు అవుతుంది, ఇప్పుడు ఇదే 4 లక్షల కోట్లు అవుతుంది, ఇప్పుడు 7.5 లక్షల కోట్లు, 7,20,000 కోట్లు అవుతుంది. అంతకుముందు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది అప్పు, ఆ తర్వాత ఇట్లా ముగిసింది. చంద్రబాబు గారి టైంలో 2.5 నుంచి 3.5, 4 దాకా వీళ్ళ టైంలో. కాబట్టి అప్పులు గొంతెమ్మల, అదే దాన్ని ఏమంటారు, శక్తికి మించి అనేది అబద్ధం. శక్తికి మించి అసలు కేంద్రం ఎవరికి పర్మిషన్ ఇలా, FRBM నిబంధనలు దాటి అప్పు చేసే అధికారం ఎవరికి ఇవ్వాలా, జగన్కి ఇవ్వాలా. ఇవ్వకుండా జగన్ ఎట్లా చేస్తాడు? ఎన్ని రకాలు చేశాడో ఎన్ని లెక్కలన్నీ తీశారు కదా. అంటే ఇంతవరకు ఊహాజనితంగా అబద్ధాలు సృష్టించారు, అది అబద్ధం తప్పించి నిజం కాదని తేలింది. చివరికి అధికారులు ఎదురు తిరిగారు. 14 లక్షల కోట్లు రాసిమంటే మేము ఎట్టిస్తాము, ఏది ఉంటే అదే చెప్తామని ఇచ్చారు. దాన్ని ఇంకా అందుకని ఏం చేశారు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అలా చెప్పుకొచ్చారు ఎట్టెట్టెట్టెట్ట అని. అది అసలు జరిగింది. ఒక కన్ఫ్యూజన్ అన్న కనిపిస్తుందా చంద్రబాబు గారి పరిపాలన దాదాపు 1.5 పైగా? ఇక్కడి నుంచి అంటే కన్ఫ్యూజన్ ఎందుకు అన్నారంటే, ప్రతి విషయంలో కూడా ఒకటి అప్పులు లేదంటే ఆదాయమో లేదంటే బడ్జెట్ దీని మీద శ్వేతపత్రం విడుదల చేసిన ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పిన, సచివాలయాల విషయాలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, వాలంటీర్లు వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంకా అయోమయంగానే ఉంది. కొన్ని పథకాల విషయంలో సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు ఏంటి అనేది క్లారిటీ ఇవ్వట్లేదు. పాలన అయితే నడిచిపోతుంది. ఒక పక్క పోలవరం అంటున్నారు, ఒక పక్క రాజధాని నిర్మాణం అంటున్నారు, కానీ మెయిన్ చేయాల్సినవి అయితే చేయలేకపోతున్నారు. ఇంకా టైం ఉందిలే 5 ఏళ్ళు అని చెప్పి ఆగాల, లేదంటే ఆయన ఒక వ్యూహాత్మక గేమ్ ఏమైనా నడుపుతున్నారు? ఆయన ఎప్పుడు వ్యూహాత్మక గేమే నడుపుతారు. చెడుని చెవిలో చెప్తారు, మంచి అరిచి చెప్తారు, అది విధానం. ఆయన చేసేటటువంటి పెన్షన్ పెంచాను చూసారా, ఇంటింటికి వచ్చేస్తుంది అని గట్టిగా అరిచి చెప్తున్నారు. దాని కింద ఓ వాలంటీర్ అనే వాళ్ళ 2.5 లక్షల జీవితాలు రోడ్డును పడ్డాయి అన్నది దాచివేయబడింది. అట్లాగే ఇంట్లో కూర్చుని గౌరవంగా తీసుకునేటటువంటి పెన్షన్ అనేటువంటిది నేను ఇందాకనే చెప్పినట్టు బెచ్చం కాదు, ఆత్మగౌరవం. అది కాస్త రోడ్డెక్కి ఆ సెంటర్కి రా తీసుకుపోదు కానీ ఈ సెంటర్కి రా, లేకపోతే సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకుపో అనేటటువంటిది ఏంటి, ఒక రెక్లెస్నెస్, ఒక అదొక రకమైనటువంటి తత్వం. దాంతోపాటు రాజకీయ పార్టీలు వచ్చి ఇవ్వడం, వాళ్ళ జేబుల్లోకి ఏం సంబంధం, ఇచ్చారంటే ఇదివరకు ఎందుకు పెట్టలే మరి జగన్ అట్లాగా? వెరిఫికేషన్ కోసం ఎమ్మెల్యేలు పంపించాడు తప్పించి లేదు కదా. ఎలక్షన్స్ ముందు చెప్పాడు వెళ్ళమని. ఇక్కడ ఇప్పటి నుంచి ప్రతి నెలా వెళ్ళి నాయకులు నేను నీకు ఇస్తున్నాను అంటే ఎవరి జేబులోంచి సొమ్ము ఎవడిస్తున్నాడు? ఇవి రెండు తప్పు కదా. కానీ ఇవి రెండు గొప్పగా చెప్తా అంటే మనోడు అదే కోరుకున్నారు కదా, ఐడెంటిటీ మిస్ అవుతుంది. నేను అనేది అదే, ఎవరు కోరుకున్నారు?
రాజకీయ నాయకులు కోరుకున్నారు. ఎమ్మెల్యేలు వీళ్ళే కదా, మాకు ఐడెంటిటీ లేకుండా పోతుంది వాలంటీర్ వెళ్ళి చేయడం వల్లని. ఇప్పుడు ఐడెంటిటీ వచ్చేస్తుందేమో, ఇవాళ విలువ తెలుస్తుందిగా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చారు, పెన్షన్ ఇచ్చారు, సైలెంట్ ఖర్చు పెట్టుకున్నాం, నడిచిపోయింది. ఇప్పుడు రోడ్డుని వెళ్తున్నప్పుడు నువ్వు పెన్షన్ తీసుకున్నావుగా మొన్న అంటే ఎట్లుంటది? ఒక ఎటకారం ఉంటుంది. అది హక్కు. అవును, అంతే హక్కు. అది హక్కుని నువ్వేం చేస్తున్నావు? బిచ్చం కిందకి మారుస్తున్నావు. ఇది ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి అంశం, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఇవి రెండు కూడా మిస్ అయినాయి. కానీ 4000 పెన్షన్ ఇచ్చామన్నటువంటి మాటున 2 రకాలైనటువంటి హ్యూమిలియేషన్ నడుస్తుంది. వాలంటీర్కి ఒక హ్యూమిలియేషన్, వీళ్ళకి ఒక హ్యూమిలియేషన్. కాకపోతే ఏంటంటే గొంతు ఇది పెద్దది, ఆ గొంతులు బయటికి పెగలవు, నిశ్శబ్దంగా ఉండిపోతాయి. కాబట్టి అది ఆటోమేటిక్గా జరిగిపోయేటటువంటి అంశం. ఇప్పుడు కొత్తగా మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదేది హెడ్డింగ్ చూస్తే 1600 కిలోమీటర్లు కొత్త రోడ్లు, సూపర్ అద్భుతం అనుకుంటాం మనం. వార్త చదివితే చాలా కూల్గా వాటి పీపీపీ కిందన కాంట్రాక్టర్కి ఇస్తారు, అక్కడ టోల్ పెట్టి వసూలు చేసుకుందాం అనుకుంటున్నారు. అయినా కూడా డబ్బులు చాలవు, ఆ డబ్బులు మళ్ళీ ప్రభుత్వం ఇస్తుందంట. అంటే స్టేట్ హైవేస్ని, స్టేట్ రోడ్స్ని, R&B రోడ్లకి టోల్ గేట్ వసూలు చేయడం. ఇది నిశ్శబ్దంగా మన ఎత్తినేస్తున్న రాయి. ఇది ఎవరు డిబేట్ చేయట్లా. చాలా దుర్మార్గం కదా అది. టోల్ గేట్ అనేది బిగినెత్ మీద తప్పించి ఆగడం ఉండదు. అంటే కొత్త వసూలు అన్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ ఏంటి అసలు అది? రోడ్లేయడం నీ బాధ్యత. పన్ను ఎందుకు కడుతున్నాం మనం? తినటానికి, ఉండటానికి, అన్నిటికీ ఎందుకు కడుతున్నాం? అదే కదా. మనం కొనే, తినే దేంట్లోనన్నా పన్ను లేకుండా ఉందే, దాంట్లో నుంచి వచ్చే వాటనే కదా నువ్వు చేసేది. మరి అది నాకు కల్పించాల్సిన బాధ్యతే కదా నువ్వు. అదనపు వడ్డన, అదనపు వడ్డన కదా. ఇట్లాంటి అంటే మీరు చెప్పిన కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఒక లాజికల్ అండ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, దాంట్లో హెడ్డింగ్ ఏం చెప్తున్నారు? బీమా అన్నటువంటిది. అంటే ఏంటి? ఆరోగ్యశ్రీ అనేటటువంటి దాన్ని ఇన్సూరెన్స్ కిందకి టర్న్ చేసేస్తారు. ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఒక 3, అంతకుముందు 1500, 1900 ఉండే జబ్బులు ఇప్పుడు 3,500, 4,000 చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ రోగం వచ్చినా మనం ట్రీట్మెంట్ తీసుకోగలం ఇంతకాలం. ఇన్సూరెన్స్ కంపెనీలో అన్నీ ఉండవు. మీకు నాకు తెలుసు. నాకు తెలిసి ఇప్పుడు మా మదర్కి, అంటే మా అమ్మ నాన్నలకి వాళ్ళ 60 ఏళ్ల లోపు ఉన్న టైంలో ఇన్సూరెన్స్లు కట్టేస్తాం, వాళ్ళకి లేదు, నాకు లేదు, కాబట్టి కట్టలేదు. 60 దాటాక కడదామంటే కట్టించుకున్న వాళ్ళు లేరు. చివరిలో ఆ మధ్యన బాగా బెడ్ సిక్ అయితే అమ్మకి, ఆ టైంలో HDFC బ్యాంక్ వాళ్ళు ఏదో తీసుకొచ్చి 25,000 ఎంతో ఇన్సూరెన్స్ కడితే ఉంటుంది అన్నారు. షుగర్ ఉంది అమ్మకి, మరి కట్టించుకుంటారంటే ఏం పర్లేదు, అయినా కూడా ఉంటుంది అన్నారు. అప్పటికి అనారోగ్యం. తర్వాతన సివియర్ అయితే హాస్పిటల్ లక్షలు మనం కట్టాం, ఇన్సూరెన్స్ వర్తించదు అన్నాడు. ఎందుకు వర్తించదంటే ఏదో మీరు చెప్పలేదంటాడు. ఆ డిసీజ్కి వర్తించదో ఏదో అంటారు, ఏదో చెప్పలేదు మీరు అంటాడు. 65 ఏళ్ల వయసులో ఉండేది నాకెట్ట తెలుసుద్ది? అదే కదా, గతంలో కూడా ఉంటుంది దీని సిమ్టమ్స్ అంటాడు. అది నాకు కాదు కదా సంబంధం. కాబట్టి ఇట్లాగా ఇన్సూరెన్స్ వాడు మన దగ్గర కట్టించుకునేటప్పుడు మాత్రం వచ్చి స్వీట్ కబుర్లు బాగా చెప్తారు. మనకి డబ్బులు కట్టాలి అన్నప్పుడు వచ్చేటప్పటికినేమో 100 రకాల కారణాలు. అప్పుడు అంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం పట్టించుకోం, తర్వాత అవన్నీ బయటకు వస్తాయి అంతే. అట్లాగా ఇన్సూరెన్స్ అంటే అది ఇక రేపు పొద్దున పేదోడు రోడ్డును పడే పరిస్థితి అవుతుంది. అవును. ఇది కూల్గా మన నెత్తిని రుద్దుతా స్మూత్గా అబ్బెబ్బే అది మంచి కోసమే. ఇంకోటి రైతులకి ఉచిత విద్యుత్తు, దాని మీద మీటర్లు పెట్టిన జగన్ ఆ డబ్బులు భరించడం కోసం వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అద్భుతమైన వ్యవస్థ. ఎట్లాగా? సోలార్ పవర్, విండ్ పవరు, దాన్ని ఏమంటారు, ఇంకోటి వాటర్ని రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టులు పెట్టి వాటి ద్వారా వచ్చే ఆదాయం ఒక అకౌంట్కి షిఫ్ట్ చేసి ఆ డబ్బులు ఉచిత విద్యుత్కి ఇచ్చేటట్టు. ఉచిత విద్యుత్ ఎవరైతే మీటర్లు వాడుతున్నారో, కరెంటు వాడుతున్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టేటట్టు. ఆ మీటర్లు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీటర్లు పెట్టమంది. ఆ మీటర్లు పెట్టినప్పుడు వాళ్ళు దుర్వినియోగం చేయకుండా ఉంటారు. ఎంతైతే అంత భరించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. తద్వారా 0.5% అప్పు FRBMలో ఎక్స్ట్రా తీసుకోవడానికి పర్మిషన్. ఆ డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి మీటర్లు అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆ సిస్టమ్ని పక్కన పెట్టి కొత్తగా సోలార్ సిస్టంలోకి తీసుకెళ్తారట.
అసలు ఎన్ని లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని లక్షల మందికి సోలార్లోకి తీసుకెళ్తారు అంటే సోలార్ మోటార్ నేను హర్షిస్తా సోలార్ మోటార్ అని. మంచిదే. కాకపోతే ఎవరు భరిస్తారు? సోలార్ మోటార్ డబ్బులు ఎవరు భరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా, కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, రైతే భరించాలా? ఉచిత విద్యుత్ తీసుకునే రైతు అయితే ఏం భరించగలుగుతాడు? సోలార్ మోటార్ అంటే కనీసం 40-50 వేలు ఉంటుంది కదా, దాంట్లో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పోను 25-30 వేలు ఉంటుంది కదా, అప్పు పెట్టి భరించాలా? ఇది సమస్య. స్పష్టత పట్ల పేపర్లో రాసేస్తున్నారు, చేయబోయే వాటిని సంస్కరణలాగా చూపెడుతున్నారు తప్పించి అర్థమయ్యేలాగా ఏంటన్నది అసలు వాళ్ళు సమీక్షిస్తున్నారా లేదా, లేదా మనల్ని సైకలాజికల్గా సిద్ధం చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. అవును, ఇది అర్థం కావాల్సి. అదే సినిమాలో మహేష్ బాబు అంటాడు చూడండి, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజులు ఎక్కువ కొట్టేస్తాను. ఇలాగ ఈయన కన్ఫ్యూజ్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ పథకాలు లేపేస్తున్నారా తెర వెనక సైలెంట్గా ఏం తెలియకుండా. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇది రేపు ఉంటుందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ రేపు ఉంటుందా లేదా, ఇంకా తల్లికి వందనం పడలేదు అసలు ఉంటుందా లేదా, ఇస్తారా లేదా, ఏది చూసినా అసలు ఉంటుందా లేదా అన్నట్టుగానే ఉంది ఆ కన్ఫ్యూజన్ నిజంగా ప్రజల్లోన. కానీ ఇప్పుడు మీరు చెప్పింది చూస్తుంటే ప్రభుత్వం చాలా క్లియర్గానే ఉంది, బాబు గారు చాలా క్లారిటీగానే ఉన్నారు, కానీ ఏదో గేమ్ నడుపుతున్నారు ప్రజలతో. జవాబుదారీతనం లోపించినటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఇదివరకు ఒక మర్డర్ జరిగింది, వెంటనే జగన్ హయాంలో లేకపోతే వైసీపీ వాడేస్తాం ఉంది అది ఇదని వీళ్ళు రాస్తారు, వాళ్ళు వదిలేయలేదు. వచ్చి మంత్రో ఎంపీనో ఎమ్మెల్యేలో వచ్చి వివరణ ఇచ్చేవాళ్ళు కదా దాని మీద, సోషల్ మీడియాలోనే లేదు ఈ పథకం తీసేస్తున్నారు, అప్పుడు కొంతమందికి పెన్షన్లు తీసేశారని గొడవ నడిచింది. ఒక అమ్మాయి అయితే తొడగొట్టి కూడా చెప్పింది ఈ సంగతి తేలుస్తారు అది ఇది. అప్పుడు ఏమని చెప్పారు, అమ్మాయికి అదేది ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటుంది భర్తతో కలిసి ఉండే అన్నట్టు, ఇట్లాంటి వివరణ కూడా వచ్చింది కదా. అప్పట్లో ఆరోపణ వచ్చినప్పుడు సమాధానం చెప్పింది ఉంది, అప్పటికి మనం దాన్ని నియంత్రణ ప్రభుత్వాన్ని అంటాం, కానీ సమాధానం చెప్పేందుకు ఒక వ్యవస్థ ఏర్పడింది అప్పుడు. ఇప్పుడు ఏమైంది, అసలు సమాధానం చెప్పేవాడెవడు? తల్లికి వందనం గురించి బయట వాస్తవంగా తల్లికి వందనం అనే సిస్టమ్ ఎందుకు పెట్టారు? ఒక 25 ఏళ్ల తర్వాత చదువుకునేటటువంటి వాడు కరువు అయిపోతాడా అనేటటువంటి సిచ్యుయేషన్. ఎందుకంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం నుండి ప్రారంభమైంది. ఇప్పుడు మా చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం అంటే ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ కాలేజీలో సీటు సంపాదించడం చేతగాని వాడు ప్రైవేట్కి వెళ్ళేవాడు. మా కాలేజీలో మేము చదివేటప్పుడు కాలేజీలో ఏంటి రాడు ఎక్కడ చదువుతున్నాడు అంటే గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాలేదు అందుకని ప్రైవేట్కి పోతున్నాడు వాడు అనేవాళ్ళు. అంటే ప్రభుత్వ కాలేజీలో దొరకడం గ్రేట్ ఆ రోజు. గ్రేట్. ప్రైవేట్ అంటే ఇక్కడ దక్కించుకోలేనోడి యొక్క ఇది అనేది సెకండ్ క్యాడర్ కింద చూసేవాళ్ళు. మార్కులు రాకపోతే నేను ప్రైవేట్ స్కూల్ కాలేజీలో వేయాలి డబ్బులు యాడ్స్ వస్తాం అనేవాళ్ళు. బాగా చదువుకో అంటే ఆ రోజున విధానం అది. ఇవాళ వచ్చేటప్పటికి ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ స్కూల్ అంటే ఎందుకు పనికిరాంది ప్రైవేట్ది. ఈ 25 ఏళ్లలో వచ్చినటువంటి మార్పు ఇది. ఇందులో వచ్చిన ఒక దరిద్రం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంతవరకు కాలేజీలకు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దాన్ని స్కూళ్ళ దశకి తెచ్చాడు. ఎందుకని డ్రాప్ అవుట్లు జరుగుతున్న స్కూల్ దశలో చిన్నపిల్లల టైంలో తల్లిదండ్రులు కనుక డబ్బులు కట్టలేక స్కూల్కి మానిపించేస్తే అక్కడతో అయిపోతుంది. వాళ్ళు వ్యవసాయ కూలీల కిందనో ముఠా కూలీల కిందనో అదే మన ఇవి ఉంటాయి కదా భవన నిర్మాణ కూలీల కిందనో ఇట్లాగే మిగిలిపోతారు. చాలా మంది పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో జరిగేది అదే. మెకానిక్ల షాపుల దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలే ఉంటారు. వాళ్ళకి ఎందుకని ఆ ఫీజు కట్టలేక ప్రభుత్వ పాఠశాల ఎందుకు చేర్పించారంటే ఆ పాఠశాలల మీద ఇంట్రెస్ట్ లేక వీళ్ళకి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోక. ఇతను ఏం చేశాడు, 2 రకాల మంచి పని చేశాడు. ఒకటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో రెస్పాన్సిబిలిటీ, స్కూళ్ళల్లో పిల్లలు ఒకరోజు అటెండ్ కాకపోయినా వాలంటీర్కి కంప్లైంట్ వెళ్తుంది, ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్తుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అట్లాంటి రెస్పాన్సిబిలిటీ అడ్మినిస్ట్రేటివ్గా చేశాడు. నేను ఎక్కడో చూసా, గుంటూరు జిల్లాలోనే ఎక్కడో కలెక్టర్ గారు ఓ స్కూల్కి వెళ్ళి పత్తిపాడు దగ్గర ఎక్కడో జెడ్పీ స్కూల్కి 50 మంది పిల్లలు ఎవరు రాలేదు ఏంటి సమాధానం అని అడిగిందండి. హెచ్ఎం ఏం చెప్తాడు, ఆయన వాళ్ళ ఇళ్ళకెళ్ళి వస్తాడా? ఇదివరకు అయితే వాలంటీర్ని పంపించి కనుక్కునేవాడు, ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి? ఓ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. అంటే ఒక జాగ్రత్తగా కట్టుకున్న ఒక సిస్టమ్ని నరికేసి ఇప్పుడేంటి రెస్పాన్సిబిలిటీ లేదు, నెంబర్ 1. రెండోది, ఇదివరకు ఆ టాయిలెట్ బాగోకపోయినా ఇంకోటి బాగోకపోయినా జవాబుదారీతనం అనేటటువంటిది వాళ్ళకే ఉంది, కాలేజీ స్కూలు టీచర్కి హెచ్ఎంకి. ఇప్పుడు అది తీసేశారు.
తల్లిదండ్రుల కమిటీ అంటే ఎవడు అధికార పార్టీ వాడైతే వాళ్ళే ఉంటారు. ఇదివరకు ఆ యాప్లో ఫోటోలు మాస్టర్లు ఫీల్ అవుతున్నారని అది తీసేశారు. దాని పరిణామక్రమం ఏమైంది? ఇప్పుడు ఎవడు బాధ్యత దాంట్లో బాగోపోతే, భోజనాలు బాగోపోతే ఈ గవర్నమెంట్ స్కూల్ నార్మల్ అయిపోతుంది. అంతే. ఎక్కడికి పంపించాలి? ఇప్పుడు ప్రైవేట్ దానికి పంపించాలి. ప్రైవేట్కి పోతే ఏమవుతున్నది? ఫీజు కట్టాలి. కట్టగలిగితే అసలు ఇక్కడికి ఎందుకు పంపిస్తారు? ఇప్పుడు ఆ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి దగ్గర నుంచి దీనికి ఒక విధానం ఏమైనా తీసుకుని వచ్చేయాలి. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వచ్చే ఏడాది ఇస్తారు లేదో తర్వాత ముందు ఈ ఏడాది ప్రతి ఏడాది కూడా నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు లేబర్లో ఉన్నటువంటి పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళకి పంపించరాలని. ఎందుకంటే అవి మరీ లగ్జరీ కాబట్టి. గవర్నమెంట్ స్కూల్కి పంపించిన వాళ్ళ పక్కన పెడితే ఓ రకంగా చెప్పాలంటే దిగువ మధ్య తరగతి వర్గం వీళ్ళు, ఈవెన్ లేబర్ కూడా ఏం చేస్తారంటే ప్రైవేట్ స్కూల్లో ఓ 15,000 కదా, 20,000 25,000 ఫీజు ఉందనుకోండి, ఓ 15 గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా అయ్యా, మిగతాది మేము కడతాం అని చేర్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది అట్లాగా నడిచినాయి. ముందు మేము 2,000 కట్టేసి చేర్చేస్తే మిగతాది అది రాగానే ఇస్తామంటారు అట్లా. ఇప్పుడు అది తీసేశారు. అది ఈ ఏడాది పడలా. ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళు అంటున్నారట డబ్బులు కట్టండి లేకపోతే మానేయండి అంటున్నారట. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ జోబులే కట్టుకోవాలి. ఇంకా అంత కట్టేస్తూ అవుతుంటుందా? ఒక పేదవాడికి 10,000 అనేది శక్తికి మించిన భారం. నేను చాలాసార్లు చెప్పా, శక్తికి మించిన భారం. ఒక్క 2,000 రూపాయలకి తిప్పలు పడ్డ నాకు తెలుసు ఆ నొప్పి ఏంటి అనేటువంటి. ఏది? ఒక రిపోర్టర్గా పనిచేస్తా, ఉద్యోగం చేస్తా, 2,000 రూపాయలకి హాస్పిటల్కి ఫీజు కట్టడానికి నరకం అనుభవించినటువంటి వాడిగా నాకు తెలుసు అది. అట్లాగే బ్యూరో చీఫ్ల స్థాయిలో పనిచేసినప్పుడు 5 లక్షల రూపాయల ఫీజు కట్టలేక పిల్లని పెద్ద కాలేజీలో చేర్చలేకపోయినటువంటి బాధ నాకు తెలుసు. కాబట్టి అది వదిలేయండి 5 లక్షలు, ఇక్కడ 2,000 3,000కి కూడా. అంటే అంతటి కష్టం ఉంటుంది పేదవాడికి సంబంధించినటువంటిది. రూపాయికి ఉండే విలువ అది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మేబీ ఇప్పుడు ఏమవుతాయి అంటే గవర్నమెంట్ స్కూళ్ళకి సంఖ్య పెరుగుద్దేమో, అక్కడ మానిపించి మళ్ళీ గవర్నమెంట్కి తీసుకొస్తున్నాం. అప్పుడు లెక్క చెప్తారేమో, మేము వచ్చాక గవర్నమెంట్ స్కూళ్ళకి సంఖ్య పెరిగిపోయింది వచ్చాను, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు లేక పంపించేస్తే అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్చాలి. ఇంతవరకు చేర్చితే పర్లా, అట్లయినా డ్రాప్ అవుట్ అయితేనే జీవితాలు నాశనం అవుతాయి. ఆ కన్ఫ్యూజన్లో ఉండే పిల్లల మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఈ చదువు వద్దనేసి రకాలు ఉంటారు. అందులో ఇది మారిన కాలం. నేను పనికి వస్తాను 14 రూపాయలు సంపాదించుకున్నాం అన్నారు అనుకోండి, తల్లిదండ్రులు కూడా హ్యాపీ, కానీ దెబ్బతింటారు. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకో. సచివాలయాలు వాలంటీర్ల మీద క్లారిటీగా ఉన్నారా, లేదంటే వాళ్ళని రెండింటిని కూడా నిర్వీర్యం చేసే ఆలోచన ఏమైనా కనిపిస్తుందా? నిర్వీర్యం చేసే ఆలోచన కనబడుతుంది. సచివాలయ వ్యవస్థలో ఇప్పుడు ఎక్కడ సచివాలయాలు పనిచేయట్లేదట. ఎందుకంటే సర్టిఫికెట్లన్నీ మీ సేవలోనే తీసుకోమంటున్నారట, అక్కడ తీసుకోవద్దు అంటున్నారట, అక్కడ ఇవ్వట్లేదట, ఎవడు ఉండట్లేదట. రెండోది వచ్చేటప్పటికి వాలంటీరు. అసలు వాలంటీర్ ఉంటాడో లేదో అతనికే లేదు, జీతాలు ఇవ్వట్లేదు. ఇంకేముంది అక్కడ? ఇంటికి వచ్చిన పాలన వెనక్కి వెళ్ళిపోయింది, నోటికొచ్చిన ముద్ద ఆగిపోయింది. ఇది ప్రజలకు తెలిసినే జరిగింది కదా, కాబట్టి ప్రజలే ఇది కోరుకున్నారు అనుకోవాలేమో. అదే అంటారేమో రేపు పొద్దున. ఒకప్పుడు లేని వ్యవస్థలో 5 ఏళ్ల పాటు జగన్ గారి పరిపాలనలో వీళ్ళు కూడా పరిపాలించారు. లేని వ్యవస్థలు మళ్ళీ ఎందుకన్నా జగన్ గారి మార్కు కంప్లీట్గా తుడిచేయాలంటే ఈ 2 వ్యవస్థలు తీసేయాలని. ఇది వాళ్ళు దాన్ని ఏమంటారు, రాజకీయ రూట్లోనే ఆలోచిస్తున్నారు. ఇంకా ఇప్పటికి కూడా బుర్ర మారకపోతే ఎవరు ఏం చేయలేవు. ఎందుకంటే ఈ 2 పెట్టిన జగన్ ఏం గెలవలేదుగా, ఈ 2 పెట్టిన జగన్ ఏం గెలవలేదు కదా. కాబట్టి జగన్ గెలవనప్పుడు మనకెందుకు ఇది అని తీసేస్తున్నారు, ఇది భారం అనుకుంటున్నారు. కానీ నోట్లోకి ముద్ద వచ్చినోడికి విలువ తెలియదు, వచ్చిన ముద్ద పోయిన రోజున విలువ తెలుస్తుంది. ఇవాళ రోడ్డెక్కి ఎక్కడో సెంటర్లో ఉందంటే అక్కడ ఇస్తున్నారంట, ఆ ఇంటి దగ్గర ఇస్తున్నారంట పో అని చెప్పి చెప్తున్నప్పుడు వచ్చిన నొప్పి ఇదివరకు రూపాయి ఇంటికి వచ్చినప్పుడు తెలియలా. అట్లాగే డోలి వేసుకుని మళ్ళీ జనం దగ్గరికి తీసుకొచ్చి డబ్బులు తీసుకుంటున్నప్పుడు తెలుస్తున్న నొప్పి ఇదివరకటి రోజుల్లో ఆ అవసరం లేకుండా ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు తెలియలా. కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆనాటి విలువ ఏంటో తెలుస్తుందేమో. అవును, ఒక రకంగా అమ్మాయిల మిస్సింగ్ సంబంధించి ఒక పెద్ద దుమారమే రేపారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు. దానికి చెక్ పడిందని అనుకోవాలా, లేదంటే మిస్సింగ్ వ్యవహారాలు అనేవి ఎవరు అధికారంలో ఉన్నా కామనే అనుకోవాలా? అబద్ధాల కోటలో ఒక్కొక్కటి బద్దలవుతున్నాయి. మిస్సింగ్కి సంబంధించి మిగిలింది ఇంకొక 650 మందో అంతే మొత్తం. ఆ లెక్కను చూస్తే చంద్రబాబు గారి టైంలోనే 1,500 మంది ఏమో పెండింగ్ ఇంకా ఉంది. వాస్తవంగా వాళ్ళు ఇందులో
హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్నారేమో చూడొచ్చు, అది వెరిఫై చేయాలి కూడా. బట్ అసలు సమస్య ఏంటి? 30,000 మంది 29,000 మంది అని చెప్పింది అబద్ధం అని తేలిందే, మిస్సింగ్ అన్నటువంటిది. అది కూడా వాలంటీర్ల ద్వారా, డాటా ద్వారా, దీని ద్వారానే. కాబట్టి నిజం అనేటటువంటి దానికంటే అబద్ధం అందంగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తా, అబద్ధం అందంగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. నిజం 4 అడుగులు వేసే లోపు అబద్ధం 6 అడుగులు చుట్టూ వస్తాయి. అదే జరిగింది. ఇప్పుడు ఆ అబద్ధపు కోటలు బద్దలైనా ఆల్రెడీ ఇక్కడ జరగాల్సింది జరిగిపోయింది కదా. పెద్ద డ్యామేజ్. వైసీపీ విషయంలో సీరియస్గా తీసుకోలేదా మొదటి నుంచి కూడా? అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళ చేతిలో ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉండేవాడికి డిఫెన్స్ చేసుకోవాలి, అంతే కదా, డిఫెండ్ చేసుకోవాలి. అఫెన్స్ చెప్పేవాడికి ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉందండి, పార్లమెంట్ పెద్ద భవనం కట్టారు, ఎక్కడో ఒక డోమ్ దగ్గర ఓ ఎదవ దానికి నట్టు సరిగ్గా బిగించలే. ఆ బిగించినటువంటి వాడు 100 రూపాయలు 500 జీతం తీసుకునే కూలి తీసుకునేటటువంటి వాడు అయి ఉంటాడు అంతే. కానీ అక్కడ కారిన చినుకు గురించి ఓ బకెట్ పెడితే దేశం కాదు ప్రపంచం మొత్తం దేశం పరుగు పోలా. ఏమని? మోడీ లీకేజీలు మాస్టరు ₹1,00,00,000 పెట్టి ఇదేంటని. అది ఆఫ్టర్ ఆల్ 4 చినుకుల వాన. కానీ ఎంత పరుగు పోయింది అంటే నెగిటివిటీ సులభం. అన్ని కోట్ల పెట్టి ఒక అద్భుతమైనటువంటి భవనం కట్టారని కాదు, ఓ చొక్క నీళ్లు కింద పడ్డాయి అన్నటువంటి దాని మీద రచ్చ నడిచింది. అదే గనక ఆ బిల్డింగ్ కొలాప్స్ అయితేనో లేకపోతే ఏదన్నా పగిలితేనో పడతేనో తప్పనొచ్చు. కానీ ఒక డోమ్ సరిగ్గా బిగించకపోవడం వల్ల నీళ్ళు వచ్చినప్పుడు అయోధ్య అన్నదాన్ని 170 దేశాల వాళ్ళు చూశారు. అందులో ఒక చోట వాటర్ బయటికి పంపించేటటువంటి పైపుని దానికి యాడ్ చేయాల్సినటువంటిది ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, యాడ్ చేయలే అతను, ఇంకా టైం ఉంది కదండి. ఈలోపు వర్షం పడింది, ఆ నీళ్ళు లోపలికి వచ్చినా అక్కడ ఉన్న పంతులు గారు వచ్చేసి ఎట్లుంది అన్నాడు. దెబ్బకి ఏమైంది? 500 ఏళ్ల చరిత్ర కలిగిన అయోధ్య నిర్మాణం, దాని వాల్యూ పోయి దాని గురించి మాట్లాడుకోవడం ఏమొచ్చింది? అట్లాగే ఇదైనా అంతే. వాళ్ళు ఇంత చేసినటువంటి సచివాలయ వ్యవస్థ, మన ఇంటి దగ్గరికి పాలన తెచ్చినటువంటి వ్యవస్థ, ఇంట్లోకి పాలన తెచ్చిన వ్యవస్థ, దీని మీద వేసినటువంటి మట్టి పనిచేసి, బట్ దానివల్ల ప్రయోజనం పొందినోడు ఎవడు మాట్లాడలే, ఏమవుద్దులే అనుకున్నారు. ఇప్పుడు కనబడుతోంది. కానీ సంక్షేమం మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇటువంటి వాటి విషయంలో వెనక్కి తగ్గడం, లేదంటే కామ్గా ఊరుకోవడం, ఇవి పెద్దగా ఎవరో పట్టించుకోరలే అని అనుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. అది తప్పు అంటున్నా నేను. జవాబుదారీతనం ఉంది ఆ రోజున. ఇలాగ అన్న ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చారు. ఎవరో ఒక మంత్రో లేకపోతే సజ్జలో ఎవరో ఒకరితో వివరణ ఇప్పించారు, లేకపోతే ప్రెస్ నోట్లను రిలీజ్ చేయించారు కన్సర్న్ ఆఫీసర్స్తో. కానీ దాన్ని ఫోకస్ చేయలే. తిట్టేదా అంటే ఇక్కడ మీడియా, సోషల్ మీడియా లేకపోతే, పేపర్లు టీవీలు మన చేతుల్లో లేకపోతే వాటితో అంటే పాజిటివ్ తేవడం కష్టం, వాటితో నెగిటివ్ సృష్టించడం సులభం. ఇప్పుడు దేవుడని చూపించండి, సాధ్యం కాదు. వాడు వెధవని చూపించండి, సులభం మీకు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది, జరిగింది జగన్కి. తన చేతిలో పత్రిక ఒక సాక్షి ఛానల్ తప్పించి ఏం లేదు. తనకు వ్యతిరేకంగా 60 మంది సాలిడ్గా ఉన్నారు. దాని ఇంపాక్టే కనిపించింది. ప్రతీకార రాజకీయం అనేది టీడీపీ అధికారంలోకి రాగానే మొదలు పెట్టేసింది అనేది కొన్ని సంఘటనలు. ఇక్కడ పల్నాడులో జరిగిన దాడులు కానీ, లేదంటే మొన్న జరిగిన హత్య కానీ, ఇవన్నీ దాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ గేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా మొదలు పెట్టారా? దాన్ని ఆసరాగా చేసుకొని సభకు డొమ్మా కొట్టడం కానీ, దాని మీదే వెళ్ళి ఢిల్లీలో కూర్చోవడం కానీ, దాన్నే అడ్డుపెట్టుకొని జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలను తన వెనక్కి వేసుకొని బీజేపీకి ఒక థ్రెట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ జగన్ చేస్తున్న ఒక రాజకీయం ఒక్కోవడం ఎందుకు అనుకోకూడదు? జగన్ అనేటువంటి వ్యక్తి దగ్గర తన యాటిట్యూడ్ మార్చుకోకపోతే ప్రమాదకరం. అహంకారి అన్నటువంటి ముద్ర వాళ్ళు వేస్తున్నారు, దానికి అనుగుణంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. అవును, నువ్వు వెళ్ళాలా, సభకి వెళ్ళాలా, జవాబుదారీతనం ఉండాలి. 70 ఏళ్ల ముసలాయన అని చెప్పి నువ్వు ఎవరినైతే తిట్టావో ముసలాయన ఆయన గంటల కొద్దీ నుంచుని మాట్లాడుతున్నాడు. సభకి వెళ్ళాడు, వచ్చాడు, తర్వాత ఒక కారణం చూపెట్టారు, అది కూడా మీరు చేసిన తప్పు వల్లనే కదా. ఆ రోజున ఏం జరిగి ఉండాలి? ఆ కామెంట్ చేసిన ఇద్దరి మీద సస్పెన్షన్ వేటేసి 2 రోజులు అదే సభలో క్షమాపణ చెప్పించుంటే అసలు ఇంత నడిచి ఉండేదే ఆ ముగ్గురిని. కానీ చేయలేదు. కానీ దాని ఇంపాక్ట్ ప్రభుత్వమే కూలింది కదా. దాన్ని ఇప్పుడు ఆ కారణం చెప్పి చంద్రబాబు గారు బయటికి వెళ్ళడానికి వీలుంది. ఇప్పుడు జగన్ ఏదన్నా కొంతకాలం పాటు వెళ్ళాలా సభకి, చెయ్యాలి. ప్రస్తుతానికైతే నెక్స్ట్ సెషన్ తర్వాత చూడాలి మనం.
నెక్స్ట్ జరిగేది శీతాకాల సమావేశం. అవును అవును శీతాకాల సమావేశాలు అటెండ్ కాకపోతే తప్పే. ఇప్పుడు ఈ సమావేశాలు అసలు అటెండ్ కాకపోవడం కాదు, మొదటి రోజున అటెండ్ అయ్యాడు, ఆ తర్వాత చర్చలప్పుడు అటెండ్ కాల, అవును. కనీసం పార్టీ వాళ్ళని కూడా అటెండ్ కాలేదు. అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. కాదు, గవర్నర్ స్పీచ్ రోజున కూడా వచ్చాడు కదా. వచ్చి తర్వాత బాయ్కాట్ చేసి వెళ్ళాడు, వాకౌట్ చేసి. కాబట్టి ఈ సెషన్కి అటెండ్ అయినట్టే. అంతేనా? కానీ డిబేట్లో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది అహంకారమే, చర్చించకపోవడం, మాట్లాడకపోవడం అహంకారం, అసమర్థతే. అది రేపు పొద్దున్న చేస్తాడో లేదో. నెక్స్ట్ ట్రిప్ కూడా చెయ్యకపోతే అతను తప్పే. కేసీఆర్ ఒక విషయంలో ఒప్పుకోవాలి, అతను ఒక్కడికే యాటిట్యూడ్ ఉంది, పార్టీ పనిచేస్తుంది. అవును. ఇక్కడ ఇతను పని చేయట్లా, పార్టీని పని చేయనిట్లా. అక్కడ బోల్డ్ అంతమంది మాట్లాడడానికి ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు. అంటే వీళ్ళ సంఖ్య తక్కువ కదా, వాళ్ళు 39 ఉంటే అంతమందే కదా, అక్కడున్నా మాట్లాడాలా. కమ్యూనిస్టులను చూసి నేర్చుకోవాలి. అది ఇదివరకు నోముల నరసింహ అక్కడ కూర్చుని ఆడుకునేవాడు, ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఒకళ్ళిద్దరు కూర్చుని ఆడుకునేవాళ్ళు, రాజేసింగ్ ఒకడే కూర్చుని మాట్లాడేవాడు. ఇప్పుడు అట్లా చేస్తేనే కదా 8 మంది వచ్చి, నువ్వు మాట్లాడితే కదా రేపు పొద్దున 10 మంది రావడానికి. జాతీయ స్థాయిలో కూడా తన బలం ఏంటో ఒకసారి టెస్ట్ చేసుకున్నారా అటు వెళ్ళొచ్చి జగన్? అది మాత్రం కరెక్ట్. జాతీయ స్థాయిలో ఓ రకంగా డిఫెన్స్ గేమ్ ఆడాడు, ఇద్దరికి ఒక లెసన్ ఇచ్చాడు. కానీ ఎవరికి జలక్ ఇచ్చారు? ఎవరికి జలక్ కాదు, ఇద్దరికి కూడా తనదైన ఒక సంకేతం ఇచ్చాడు. ఒకటి బీజేపీకి, ఇదిగో మీరు గనక నా మీద రేపు పొద్దున్న చంద్రబాబు ఏదైనా ప్రతీకారాలు చేయమని చెప్పి మీ మీద ఒత్తిడి తేగానే మీరు నా మీద చేశారనుకోండి, నేను ఆ కూటమిలోకి వెళ్ళిపోతాను, ఇదిగో నన్ను అందరూ పిలుస్తున్నారు, మద్దతుగా ఉన్నారు అనేటువంటిది బీజేపీకి ఇచ్చాడు. అదే సందర్భంలో ఐఎన్డీఏ కూటమికి, అబ్బాయిలు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు షర్మిలతో నా మీదకి గొడవ పెట్టించబాకండి, తగ్గండి, నేను మీ వైపుకు ఉన్నాను కావాలనుకుంటే, నేను అదే సందర్భంలో అక్కడ ఉన్నాను, అటు బీజేపీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు నన్నే వదులుకోరు అని వీళ్ళకి సంకేతం ఇచ్చాడు. కాంగ్రెస్ కన్ఫ్యూజన్ లో నెట్టారు ఆ ప్రకటనతో. అట్లేం లేదు, కాంగ్రెస్ కన్ఫ్యూజన్ కాంగ్రెస్కి తెలుసు. జగన్ ప్రస్తుతం సంధిలో ఉన్నాడు, సంధి యుగంలో ఉన్నాడు. కాంగ్రెస్ తేల్చుకోవాల్సింది జగన్తో కలుపుకోవాలా వద్దా అని కాదు, జగన్ని దూరం చేసుకోవాలా వద్దా అని. ఎందుకంటే కలవడు జగన్. జగన్ రూట్ ఏంటంటే తను నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి మళ్ళీ ఒక బలమైనటువంటి సీట్లు సాధించి, రేపు పొద్దున ఇప్పుడున్న పరిస్థితి చూశారు కదా, ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు బలం అవసరమైంది. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు తను నిర్ణాయక శక్తి అవ్వాలి అన్నది అతని ప్లానింగ్. రేపు అది ఖచ్చితంగా జరుగుతుందని అతని నమ్మకం. దానికోసం వెయిట్ చేస్తాడు అతను. అంతే తప్పించి ఇటుకెళ్ళి వాళ్ళని నిరాశపరచడు, అటు వెళ్ళి వీళ్ళని నిరాశపరచడు. ఇద్దరితో రేపో మెయింటైన్ చేస్తాడు. జగన్ వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల పరిస్థితి ఇప్పుడు చూస్తే బీజేపీ భయపడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఏముండదు. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే బీజేపీ వైసీపీకి ఇప్పుడు వైసీపీ వలన దానికేం నష్టం లేదు. ఆంధ్ర విషయంలో కాదు, రేపు భవిష్యత్ రాజకీయాల్లో అంటే మొన్నే బొటాబొటీగా సంకీర్ణం ద్వారా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రేపు పొద్దున్న జగన్ ఏమన్నా ఒక కీలక డెసిషన్ తీసుకుంటే అది ఫస్ట్ బీజేపీకి థ్రెట్ అవుదా? ఏమవుతుంది? జగన్తో బీజేపీకి పోయేదే ఉంది అన్నది 4 పార్లమెంట్ సీట్లు. ఈయనేం మద్దతు ఇవ్వట్లేదు ఎన్డీఏకి, వాళ్ళకేం థ్రెట్ అవుతుంది బీజేపీకి? రాజ్యసభ సభ్యులు 11 మంది ఉన్నారు, అవసరమైతే తటస్థ పాత్ర అంటే బయటకు ఉంటాడు, అంతేగాని అటుకివ్వడు కదా మద్దతు. కాబట్టి అక్కడేం ఉండదు. బీజేపీకి ఇతని వల్ల థ్రెట్ ఏం లేదు, ఇతనికి బీజేపీ వల్ల థ్రెట్ ఉంటుంది. ఒకవేళ కనుక వాళ్ళు దలుచుకుంటే రాజ్యసభ సభ్యుల్ని చీల్చచ్చు. 7గురిని చీలిస్తే జరుగుతుంది. యాక్చువల్గా అయితే జగన్కి రాజ్యసభే వరం. 11 మందిలో 4 26 దాకా ఉంటారు, అంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఇది 24. 26 జూన్ దాకా 4 సభ్యులు ఉన్నారు, 28 దాకా 4 సభ్యులు ఉన్నారు, 30 దాకా 3 సభ్యులు ఉన్నారు. అంటే వచ్చే 2029 తర్వాత కూడా ఇంకో 3 ఉంటారు అతనికి. కాబట్టి అక్కడ జగన్కి 2029 ఎన్నికల్లో జగన్ దెబ్బతింటే గనక ఏం చేయలేరు. కానీ ఈ లోపైతే జగన్ దగ్గర రాజ్యసభ అనేటువంటి బలమైన శక్తి ఉంది. కాబట్టి అతను దాన్ని వినియోగించుకుంటాడు. అది వదులుకోవడం అనుకుంటున్నాను. దాన్ని బీజేపీ వాళ్ళు, అంటే తెలుగుదేశం ట్రై చేస్తుంది, కానీ బీజేపీ తలుచుకుంటే ట్రై చేయొచ్చు. బీజేపీ తెలుసుకుంటే కనుక చేల్చచ్చు. అది తెలుగుదేశం వెనకుండి నడిపించాలి. ఎందుకంటే తెలుగుదేశం ఆ సభ్యులను తీసుకుంటాను అంటే బీజేపీ ఒప్పుకోదు. ఇప్పుడు మినిమం 7గురితో రావాలి. అలా కాకుండా అయితే కనుక ఒప్పుకోదు బీజేపీ.
కాబట్టి ఏం చేస్తారో చూడాలి. జగన్ విషయంలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఐఎన్డీఏ కూటమి నిర్ణయాలు వేరు, కాంగ్రెస్ నిర్ణయాలు వేరు అన్నట్టుగా చూడాలా? అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, ఎన్డీఏ కూటమి నిర్ణయాలు. ఇక్కడ జగన్ విషయంలో అయితే కనుక కాంగ్రెస్ పార్టీ ఏ డెసిషన్ లేదు కదా. షర్మిల డెసిషన్ షర్మిలే. కాకపోతే కాంగ్రెస్ పార్టీలోనే రెండు కోణాలు కనబడుతున్నది. షర్మిలేమో వ్యక్తిగత ప్రతీకారాల చుట్టూనే రాజకీయం నడుపుతోంది, అన్నని అటాక్ చేసే కార్యక్రమం మీదనే. అదే సందర్భంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కాంగ్రెస్ బాగుపడడానికి ఇది మంచి టైం అనుకుంటున్నారు. లైక్ చింతామోహను, హర్షవర్ధను, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి అక్కడ వాస్తవంగా ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు ఓడ్లింగం అన్నట్టు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్లో 2% ఓట్లు వచ్చినా ఇప్పుడు 2 గ్రూపులు అయినాయి. షర్మిలకి 30% మద్దతు ఉంటే షర్మిల వ్యతిరేకులకి 70%. అందుకని ఏం చేస్తుందంటే ఇప్పుడు షర్మిల తన వర్గంతో ఒక కమిటీ వేసుకోవాలని చూస్తుంది. అప్పుడు 100% తన మనుషులే ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది. సౌత్లో మొన్నటి వరకు బీజేపీ బలపడాలనుకుంది. బలపడడం కోసం కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ తీసుకుంటున్నారు. వాళ్ళకి కొంత పెరిగిందని అనుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఒక రకంగా. ఇప్పుడు కర్ణాటకలో అధికారులు ఉన్న, తెలంగాణ అధికారులు ఉన్న, ఓకే డిఎంకేతో కలిసి తమిళనాడులో ఉన్న, ఎక్కడున్నా సరే అక్కడ, అలాగే ఇక్కడ కూడా రేపొద్దున్న ఒకవేళ ఒక్క మెట్టి గనక దిగి జగన్ కలుపుకుంటే గనక పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు సాధించవచ్చా ఎంతో కొంత? కనీసం జనతా పార్టీకి రాష్ట్రాల అసెంబ్లీ లెక్కల్లో చూసినప్పుడు ఇంతకుముందు దెబ్బతింది. కానీ ఇక్కడ బలం లేకపోవడం కాదు, ఇప్పుడు బలం పుంజుకుంది. అవును, చాలా పుంజుకుంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అక్కడ ప్రధాన ప్రతిపక్షమే కాకుండా మొన్న ఎంపీ సీట్లు వీళ్ళు ఎక్కువ గెలుచుకున్నారు, బీజేపీనే గెలుచుకుంది. రెండవది తమిళనాడులో ఓట్ బ్యాంక్ బలంగా పెరిగింది. కేరళలో ఓట్ బ్యాంక్ బలం పెరగడమే కాకుండా ఒక సీటు కూడా సాధించింది. అలాగే మన తెలంగాణలో 8 పార్లమెంట్ సీట్లు కొట్టి, ఆంధ్రాలో 3 పార్లమెంట్ సీట్లు కొట్టి. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బలంగా పుంజుకుంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్ దగ్గరికి పోదది, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి ఉంది. ఇంకోటి జగన్ బీజేపీతో కలవడం. అలా కలిసేటైతే 14లోనే కలిసేవాడు. బీజేపీ 14లో అడిగింది, 19లో అడిగింది, 24లోనూ అడిగింది. అతను బీజేపీని కలవట్లా, ఎందుకు? అతను ఓట్ బ్యాంక్ అన్నాడు. ఇప్పుడు జగన్కి థ్రెట్ అయ్యి ఇక తన భవిష్యత్తు ఉండదు అనుకుంటే అప్పుడు కలవాలి. కానీ అలా కలవకుండా ఇక్కడ కూటమిలో ఉన్నాడు కాబట్టి, అందులో కూటమిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన స్థానంలో ఉంది కాబట్టి తెలుగుదేశం వదిలి బీజేపీ జగన్ వెనకాల వచ్చే ప్రసక్తే లేదు. అంటే బీజేపీతో కలిసే ఛాన్స్ అయితే లేదు, అందుకే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. లేదు, నేను అనేది అదే. అతను తెలివైనోడు, కాంగ్రెస్ వైపుకి వెళ్తే ఇక్కడ కాంగ్రెస్ని బతికిచ్చినట్టు అవుతుంది. కానీ కాంగ్రెస్ వల్ల అతను కొరిగేది ఏంటి? ఇప్పుడు 1% 2% ఓట్లు తేడా ఉంటే చంద్రబాబు ఎందుకు పెట్టుకున్నారు ఓట్లు అంతమందితో? 10% తేడా ఉంది కాబట్టి. ఇప్పుడు ఈయనకి 15% తేడా ఉంది. 15% తేడా. ఇతను అది సాధించాలంటే తను మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుందో దాని చుట్టూ ఉండాలి. ఆ ఇద్దరిలో ఎవరన్నా ఇతని వైపు వస్తే ప్రయోజనం. ఆ ఇద్దరిలో కాంగ్రెస్తో ఆయనకి వరిగేదేం లేదు. అవును, అంతే. ఎమ్మెల్సీలను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఒకవేళ తెలుగుదేశం పార్టీ నిజంగా ఈ కొద్ది రోజుల్లో చేస్తే మండలిలో కూడా వీక్ అవడం, ఇక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా వీక్ చేసే కుట్ర అయినా జరుగుతుందా? ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం ఏంటయ్యా అంటే ఇంకా పూర్తి శక్తి రాలా దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వంశీకృష్ణ యాదవ్ అటు వెళ్ళారు కాబట్టి స్థానిక సంస్థలు ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ఇచ్చారు. డబ్బు పెట్టుకోగల స్థానిక సంస్థలకు సంబంధించి ప్లానింగ్ చేస్తాడు అతను. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే చైర్మన్ వచ్చేటప్పటికి వీళ్ళ వైపు ఉన్నాడు, వైసీపీ మాటే వింటున్నాడు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాడు అతను. కాబట్టి చైర్మన్ అటు ఉన్నంతకాలం 2/3 చీలిస్తే కుదురుద్ది, కానీ ఒకళ్ళిద్దరిని అవతలకి తీసుకుంటే అనర్హత వేటేసేస్తాడు, ఎలక్షన్ జరిగిపోతాయి. ఇక అప్పుడు ఏం చేయాలంటే అక్కడ 2 రకాల గేమ్ నడపాలి. 10 మంది 12 మంది టచ్లో ఉన్నారనేది చెప్తారు. అదే అప్పుడు ఆ 10-12 మంది ఎందుకు టచ్లో ఉంటారు? వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఒక సందిగ్ధ స్థితి ఉంది. 2 ఏళ్ళు పోతే మళ్ళీ తెలుగుదేశానికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల కోసం చేయగాల్చుకోవాలా? ఇప్పుడు ఒకసారి గెలిచినటువంటి వాడికి టర్మ్ ఉంది కదా, 5-6 ఏళ్ళు టైం ఉంది కదా, 6 ఏళ్ళు అనుకుంటా మండలంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇందులో కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 10 మంది 15 మంది ఇటు వచ్చారనుకోండి, తీసుకుంటే ఏం చేయాలి?
వాళ్ళకే మళ్ళీ సీట్ ఇవ్వాలి. అంటే వాళ్ళని అనర్హత వేటేసేస్తాడు చైర్మన్, అప్పుడు వీళ్ళకి సీట్ ఇవ్వాలి. ఎమ్మెల్యే కోటా సీట్లలో అట్లాగే వీళ్ళని తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే అక్కడ సమస్య ఏమవుతుంది, అట్లాగా దానివలన వీళ్ళు మళ్ళీ వీళ్ళకి ఫుల్ టర్మ్ ఇచ్చినట్టు ఛాన్స్, తెలుగుదేశం వాళ్ళకి ఆ ఛాన్స్ కోల్పోయినట్టేగా. అంతే. ఎందుకు దానికోసం ఒరిగేది ఏంటి ఇప్పుడు? అలా కాకుండా 2/3 వచ్చారనుకోండి తీసుకుంటారు. 2/3 వచ్చినా వచ్చేవాడు ఫ్యూచర్ ఆశిస్తాడు కదా. వీళ్ళు ఏమి ఇవ్వగలరు అనేది చెప్పాలి. అందులో ఇప్పటికే వీళ్ళు 3 ఉన్నారు, ప్రతి దాంట్లో 3 పంచుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి 4గో వాళ్ళకి ఎక్కడ పంచుతారు వీళ్ళు? అదే కదా. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏడాది 2 ఏళ్ళు పోయింది అనుకోండి, తర్వాత వచ్చే ప్రతి ఎమ్మెల్సీ వీళ్ళే గెలుస్తారు. క్రిందటిసారి ప్రతి ఎమ్మెల్సీ వైసీపీ గెలిచింది, అందుకే కదా 2/3 మెజార్టీ అక్కడ ఉంది. నెక్స్ట్ 2/3 వీళ్ళకే వస్తారు 2 ఏళ్ళు కూర్చుంటే. ఈ లోపు తొందరపడ్డం ఎందుకు? అవును. ఒక రకంగా వర్గీకరణ అంశం అంటే కొన్ని రాష్ట్రాలు, నిన్న ఈయన కాంగ్రెస్ పార్టీ హర్ష్ కుమార్ మాట్లాడిన మాట, దాదాపు 11 రాష్ట్రాలు వ్యతిరేకంగా ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చినా సరే సుప్రీం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు అనేది. దీన్ని కంప్లీట్గా ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని ఏబిసిడి వర్గీకరణ చేస్తే యాక్సెప్ట్ చేసేస్తారా? ఇందులో మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? రాజకీయ నిర్ణయాల ఆధారానికి రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని కోర్టులు తీర్పేవు. కోర్టులు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాయి. ఇది ఫెడరల్ గవర్నమెంట్స్లో ప్రభుత్వాలకు ఇచ్చింది అధికారం, కోర్టు ఆదేశించాల. నువ్వు ఇంత రిజర్వేషన్ ఇయ్యని కోర్టు ఆదేశించాల. కానీ వాళ్ళకి అడిగే హక్కు ఉంది. వాళ్ళు చూపెడుతున్న లెక్క ఎస్సీలలో ఓసీలకు ఇవ్వట్లా. ఎస్సీలలోనే కొంతమంది ప్రయోజనం పొందుతున్నారు, కొంతమంది పొందట్లేదు. కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అంది. పొలిటికల్గా డెసిషన్ తీసుకోకపోబట్టినే కదా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. 11 రాష్ట్రాలు రాసిచ్చినాయి అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీళ్ళు చెప్పినటువంటి వర్గీకరణ కారణంగా ఓట్లు పోతాయి అనుకుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ మద్దతు ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది, వర్గీకరణ అన్నటువంటి దాన్ని ఓకే చేసింది. అందువల్లనే కాంగ్రెస్కి నచ్చదు వర్గీకరణ. కాకపోతే ఇక్కడ ఈ మాట అన్నటువంటి హర్ష కుమారు మరి తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ఆవేశంగా అర్జెంటుగా మీటింగ్ పెట్టింది? ఎందుకని? వర్గీకరణ కారణంగా హైయెస్ట్ బెనిఫిట్ పొందేవాళ్ళు మాదిగలు, రెల్లి, ఆది వీళ్ళు ఉంటారు, ఆది ఆంధ్ర, వాళ్ళు ఎక్కువగా ఉన్న తెలంగాణలో. అక్కడ మాల సామాజిక వర్గం తక్కువ. అందుకని కాంగ్రెస్ పార్టీ అక్కడేమో ప్రభుత్వమే అర్జెంటుగా రెడీ అయ్యింది. ఇక్కడ వాస్తవంగా మాదిగలు తక్కువ, మాలలు ఎక్కువ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వీళ్ళు వేస్తున్న ఎత్తదే హర్ష కుమార్ వీళ్ళు మేము వ్యతిరేకమని చెప్పడం, తద్వారా మాలల్ని పోలరైజ్ చేసుకోవడం కాంగ్రెస్కి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి ఓట్లేశారు మొన్న చాలా మంది, వాళ్ళని యువతలకి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇతను చేస్తున్నది. ఒక రకంగా వర్గీకరణ అనేది అది కోరుకునే వాళ్ళకి శుభ పరిణామం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రాజకీయ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ దళిత ఓటు బ్యాంక్ ఉంటుంది, ఆ ఓట్ బ్యాంక్ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అనుకుంటున్న టైంలో వర్గీకరణ చంద్రబాబు గారి క్రెడిటే అని ఇప్పుడు కొంతమంది, నిన్న మందకృష్ణ మాది కూడా చెప్పింది, అది ఈయన ఎప్పుడో హామీ ఇచ్చారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉందని. ఎవరి ఖాతాలోకి వెళ్తుంది రేపు పొద్దున్న రాజకీయంగా దీన్ని? ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఆల్రెడీ మొన్న ఎలక్షన్లో రిజల్ట్ వచ్చింది. ఎస్సీ సీట్లలో అంతకుముందు 2 సార్లు గెలుచుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎందుకు ఓడిపోయింది? మందకృష్ణ మాదికి ఇంపాక్ట్ ఇక్కడ. ఒకటి మాల సామాజిక వర్గం కూడా వైసీపీని ఓన్ చేసుకోలేదు అనుకోండి, దెబ్బతిన్నారు వీళ్ళు. మాదిగ సామాజిక వర్గం పోలరైజ్ అయింది. ఎందుకని? బీజేపీ హామీ ఇచ్చింది, నరేంద్ర మోడీ స్వయంగా హామీ ఇచ్చాడు, ప్లస్ చంద్రబాబు నాయుడు దానికి మద్దతే. కాబట్టి మాదిగ సామాజిక వర్గం కృష్ణ మాదిగ వచ్చి ఇక్కడ అందరితో మాట్లాడి వెళ్ళటం అది జరిగింది. ఆ ఇంపాక్ట్ ఇక్కడ ప్రయోజనకరమైంది. దాంతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈయన ఇవాళ కొత్తగా చేయడానికి ఏం లేదు, అందుకని సైలెంట్గా ఉన్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. అంటే దాని మీద వాళ్ళ స్టాండ్ ఏంటనే చెప్పాలి కదా. స్టాండ్ ఏముంది వాళ్ళకి, ఇంకా యాక్సెప్ట్ చేయడమే సచ్చినట్టు ఏముంది దాంట్లో. లేదంటే మళ్ళీ మాల సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని వీళ్ళు ఎవరు ఇంకేం చేయగలుగుతారు? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 20 ఏళ్ల తర్వాత వచ్చిన తీర్పు ఇది. మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేస్తే ఇంకో 20 ఏళ్ల తర్వాత మళ్ళీ 9 మంది ధర్మాసనం పెట్టుకోవాలి. బీజేపీ టీడీపీ కూటమిగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణ అనేది ఇప్పుడు వాళ్ళకి బాగా ప్లస్ పాయింట్ అవుద్దా? ఖచ్చితంగా. ఇది దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఫెచ్చింగ్, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ ఫెచ్చింగ్, తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర తెలంగాణలో ఫెచ్చింగ్. రేపు పొద్దున్న నేను అనుకోవడం
తెలంగాణలో బీజేపీను తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని ఏమైనా పోటీ చేయొచ్చాము స్థానిక ఎన్నికల్లో. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటిది ఏరియాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఎస్సీ ఏరియాస్లో. అట్లాంటి చోట్ల కొట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో వర్గీకరణ ఒకటైతే ఉపకులాలుగా రేపొద్దున్న వర్గీకరించడం ఏబిసిడి ప్రాతిపదికన కొంతమంది రిజర్వేషన్లు వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? అదే కనుక జరిగితే ఇబ్బందులు. రిజర్వేషన్ వదులుకోవడం అనేది ఎప్పుడు ఉండదు. రిజర్వేషన్ పొందేటప్పుడు వచ్చే మార్కులు ఇందులో ఇప్పుడు ఒక ఎస్సీకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి 10% ఉందనుకుందాం ఉజ్జాయింపుగా. 10%లో ఆ ఎస్సీలందరూ ఇక్కడ కులంతో సంబంధం లేకుండా ఇంతవరకు అందరూ మార్కు లిస్టులు పెట్టారు. ఇందులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది, అంతే కదా, సింపుల్ లాజిక్. ఇందులో హయ్యెస్ట్ మాల సామాజిక వర్గం సంపాదించుకుంది ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ. ఇప్పుడు ఏబిసిడి పెట్టినప్పుడు దీంట్లో పర్సంటేజ్ లెక్కేస్తారు జనాభా ప్రాతిపదికన. మాల్లో ఎంతమంది ఉంటే వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి, అంటే ఈ 10లోనే మాల్లో ఎక్కువ ఉన్నారనుకోండి వాళ్ళకి 5%, వాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి మాదిగలకి 5%, ఇట్లా ఫిక్స్ చేస్తారు. అప్పుడు ఆ వచ్చే దాంట్లో వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం వస్తుంది, మాదిగలకి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. అదే మాలలు ఎక్కువ ఉంటే మాలలు, మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగ. అది క్లియర్గా ఉండేటటువంటి సిస్టమ్. అంటే ఇప్పుడు ఎవరో వదులుకోకలేదు, అదనంగా ఇప్పటి వరకు పొందిన వాళ్ళు కోల్పోయేది ఏం లేదు కొత్తగా. దీని కాకపోతే ఏంటంటే అందులో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం వాళ్ళు ఈ పోటీలు అంటే ఇదివరకు ఖచ్చితంగా పోటీ లేదు కాబట్టి పోటీ పడ్డప్పుడు వాళ్ళు ఎక్కువ సాధించారు మార్కులు బట్టి. ఇప్పుడు ఓసీలు ఎట్లా ఫీల్ అవుతారో వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవ్వాలి. ఓసీలు ఏమంటాం, ఓసీల్లో ఒకళ్ళకి 100కి 99 మార్కులు వస్తాయి కానీ అతనికి సీట్ రాదు. ఇక్కడ 38 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ వస్తాయని చాలాసార్లు మనం పోస్టులు చూస్తుంటాం. ఇప్పుడు అట్లా రేపొద్దున మాలా మాదిగల మధ్య చర్చ నడుస్తుంది. మాల సామాజిక వర్గంలో 90 మార్కులు వచ్చినోడికి రాలేదు, అదే సమయంలో మాదిగ సామాజిక వర్గంలో వచ్చేటప్పటికి 70 మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చింది అని. రిజర్వేషన్ ఫలితం అక్కడ. అది సహజంగా రేపొద్దున వాళ్ళల్లో వాళ్ళకి ఆ ఇష్యూస్ వస్తాయి కొన్ని. దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీకి ఒక అదనపు అడ్వాంటేజ్ ఈ వర్గీకరణ ఓటు బ్యాంక్ రూపంలో రేపొద్దున్న అది కనిపిస్తుంది. అది చూడాలి. అంటే దేశవ్యాప్తంగా ఎంత ప్రభావం ఉంటుందో చెప్పలేం. దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే నార్త్ ఇండియాలో బీజేపీకి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువ, ఎస్సీ ఎస్టీ సీట్లు ఎక్కువ. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రెండిట్లోనూ దీనికోసం ఓకే చేశారు. దీనివలన ప్రయోజనం ఎంత ఉంటుందో నష్టం కూడా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ పోలరైజ్ అయ్యేసారు. అంటే దళిత ఓట్ బ్యాంక్లో ఎక్కువ క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేక ఓటు అనేది నిన్న మొన్నటి వరకు ఉండేది. అది అడ్వాంటేజ్ అది ఎక్కువ ఉంటుంది, నార్త్ ఇండియాలో అది తక్కువ. నార్త్ ఇండియాలో దళిత సామాజిక వర్గం స్ట్రాంగ్ గానే ఉంటుంది. అది బీజేపీకి ఓట్లు వేస్తా వచ్చింది. హైయెస్ట్ ప్రజాప్రతినిధులు దేశవ్యాప్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎస్సీ సామాజిక వర్గం తరపున అత్యధికంగా ఎంపీలు ఎమ్మెల్యేలు అయింది బీజేపీ వాళ్ళే. అది గుర్తు. ఈ సోనియా దగ్గర నుంచి తీసుకోండి, మన్మోహన్ అప్పటి నుంచి తీసుకున్న అత్యధికంగా ఎంపీలు ఎమ్మెల్యేలు అయింది దీంట్లోనే బీజేపీలోనే. అక్కడ కన్వర్టెడ్ ఈ కాన్సెప్ట్ ఏం లేదు కాబట్టి అక్కడ ఆ ఇష్యూస్ ఏం రావు. సౌత్లో ఉంటుంది, సౌత్లో ఉంటుంది కాదు. అది ఎంతవరకు ఉంటుంది అనేది సౌత్లో ఇక్కడ బీజేపీకి తక్కువ కదా ఎస్సీ ఎస్టీ ఏరియాలో. ఇప్పుడు బీజేపీకి ఫెచ్చింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు కూటమి కూడా ఉంది కాబట్టి ఆంధ్ర లాంటి ప్రాంతాలు అయితే ఫెచ్చింగ్ అవుతుంది. ఒకసారి తెలంగాణ వెళ్తే గతానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లేదంటే ప్రస్తుతం సభ జరుగుతున్న తీరు ఇవన్నీ గమనించినప్పుడు ఒకవేళ కేసీఆర్ లేకపోవడం సభలో సభ జరుగుతున్న తీరుని చూడాలా, కేసీఆర్ ఉంటే సభ ఇలా జరిగి ఉండేది కాదు అన్న తీరుని చూడాలా? నేనైతే రేవంత్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడిపిస్తున్నాడు. ఎందుకు అంటే దాంట్లో తను మాట్లాడుతున్నాడు, ప్రతిదానికి వివరణిస్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. అంతేగాని గొంతు నొక్కేయట్లేదు, మైకులు మూసేయట్లేదు. అవసరమైతే రాత్రి 11 దాకా కూడా కూర్చుని మీటింగులు పెడుతున్నాడు. రియల్ డెమోక్రటిక్ స్పిరిట్ ఏంటో చూపెడుతున్నాడు. దీన్ని వినియోగించుకోవడం చేత కానటువంటి అసమర్థత కేసీఆర్ది. అంతే తప్పించి అందులో రేవంత్ తప్పే ఉంది. ఇప్పుడు తను రావద్దని ఎవడన్నాడు, రమ్మని బతిలాడుతుండే రాకపోతుంది కేసీఆర్ తప్పు. కేసీఆర్ అహం కనబడుతుంది కానీ అందులో కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు. పెద్ద ఆయనగా నువ్వు రావాలా, నువ్వెందుకు మాట్లాడవు, నువ్వెందుకు సమాధానం చెప్పు. ఇప్పుడు ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది, దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు, హరీష్ రావా కేటీఆర్ అంతా బాగానే ఉంది. ఇదిగో మావాడు చెప్పాడు కదా భయ్య, ఇది చూడు
నిజం ఇది, ఎందుక రేవంత్ నువ్వు ఎంత అబద్ధాలు చెప్తావు అని చెప్పాల్సింది ఎవరు? తను రేవంత్ని ఇంకా బచ్చాగానే చూస్తుండమే తప్పు. రేవంత్ కేసీఆర్ గౌరవిస్తున్నాడు. ఈవెన్ సబితా వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు కూడా మా అక్కలు అంటున్నాడు తప్పించి దుర్భాషలు ఆడట్లేదే. అదే కేసీఆర్ అయితే సన్నాసులు ఇట్లాంటి పదం వాడతాడు, అట్లాంటి వాడట్లేదు కదా రేవంత్. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల్లో చూస్తే సరైనటువంటి ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంది. అధికార పక్షం మాట్లాడుతుంది, ప్రతిపక్షం మాట్లాడుతుంది, మాట్లాడినిస్తున్నారు, గొంతులు నొక్కట్లేదు. అదే సందర్భంలో వీళ్ళు అగ్రెసివ్గానే చెప్పగలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఓ రకంగా వీళ్ళ నియంతృత్వ విధానంతో పోల్చుకుంటే ప్రజాస్వామ్యయుతంగా వచ్చింది అది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నంతకాలం ఎప్పుడు ఆ విధమైనటువంటి బాధ్యతాయుతంగా వ్యవహరించాల, గొంతు నొక్కేసింది. వాళ్ళు ఇక్కడతో పోల్చుకుంటే బెటర్ అక్కడ. కానీ పాత కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అన్నట్టుగా లేదా? అది బీఆర్ఎస్ అడావిడి చేసింది కానీ అందులో ఏం లేదు. వ్యక్తిగత గొడవ వాళ్ళిద్దరిది, సబితాదీనను రేవంత్ది. మిగతాది అంత సీన్ ఏం లేదు, దాంట్లో తప్పట్టాల్సింది కూడా ఏం లేదు. ఇంకోటి, ఆ మాట అనే నైతిక అర్హత బీఆర్ఎస్కి సచ్చినా లేదు. అవతల పార్టీ నుంచి లాక్కున్నటువంటిది ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే లాక్కున్న వాళ్ళు వచ్చి ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మా ఎమ్మెల్యేలు లాక్కుపోతున్నారు, మా వాళ్ళని వేధిస్తున్నారంటే ఎవరిని మాట్లాడినిచ్చావు నువ్వు? కోమటిరెడ్డిని డిస్మిస్సే చేసి పడేస్తేవి, సంపత్ కుమార్ని డిస్మిస్సే చేసి పడేస్తేవి. అట్లాంటివి చేసిన వాళ్ళు, అనైతిక ప్రవర్తన చేసింది వాళ్ళు వాళ్ళ నైతికత గురించి మాట్లాడితే ఏం బాగుంటుంది? అదే కదా. కానీ ఇక్కడ సభతో పోల్చుకుంటే అక్కడ 1000 రెట్లు బెటర్. సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తెలంగాణ సమాజానికి కూడా అట్లాంటి చక్కటి తీర్పు ఇచ్చారు. ఏది ప్రతిపక్షం అధికార పక్షం ఇద్దరు బలంగా ఉండేటట్టు ఇచ్చారు. ఇక్కడే దరిద్రం వల్ల వన్ సైడెడ్ ఇది అయ్యేటప్పటికి 14లో బాగానే ఉంది, కానీ దాన్ని నిరంకుశంగా లాక్కున్నారు చంద్రబాబు. 19కి వచ్చేటప్పటికి వన్ సైడెడ్ ఇచ్చేటప్పటికి రెండో వాళ్ళ వెర్షన్ లేకుండా పోయి, కానీ గట్టిగా నిలబడి తమ ప్రయత్నం తాము చేశారు టీడీపీ. ఇప్పుడు అరాచకంగా ఉంది. ఇక్కడ ఏమాత్రం ప్రయత్నం చేయనటువంటి అసమర్థంగా ప్రస్తుతానికి ఉంది. ఇప్పటికిప్పుడు మార్క్ వేయలేం, కానీ నెక్స్ట్ ట్రిప్కి చూడాలి. కానీ ప్రశాంతంగా సజావుగా అయితే సాగుతున్నాయి సభలు. రైట్, చూద్దాం. ఓవరాల్గా చూసుకుంటే ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అంశం ఈ వారంలో వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తులో రాబోయే మార్పులు ఏం జరుగుతుందని చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.